బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ మనకి మెడల్ రావటం గ్యారంటీ. ఇప్పుడు తీసుకుని వెళ్ళి వాళ్ళ ముందు పెట్టేద్దాం. ఇట్లాగే పెట్టేద్దాం. మళ్ళీ వేరే గిన్నెలు ఎందుకు, బాగోకపోతే మళ్ళీ ఏదన్నా మసాలాలు ఏమైనా తక్కువైతే మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ వేడి పెడతాం. ఓకే, వేడి వేడి దొండకాయ కూర రెడీ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను దొండకాయ కూర చేశానండి. ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా, ఆడవాళ్ళందరూ మంచి బిజీగా ఉన్నారు. సర్లే నేనే వండేస్తానని చెప్పి చేశాను. ఒకసారి మనం చూసేద్దాం దీని ప్రొసీజర్, నేను ఎలా చేశాను మగవారి వంట ఒకసారి చూసేద్దాం. దొండకాయలు ఫస్ట్ అన్ని కట్ చేసేసిన తర్వాత, కట్ చేసిన వీడియో కూడా ఉంది కదా, అది వేరే షార్ట్ వీడియోగా తయారు చేసేసుకుంది మా ఆవిడ. ఇలా దొండకాయలు కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి గట్టిగా పీసుకేసి నేను పక్కకి తీసేస్తున్నాను. చూసేయండి ఒకసారి ఎలా తీస్తున్నాను. ఇలా గట్టిగా పిండిసాను, తీసేసాను ఇదంతా. అది చూడండి, ఇలా చేసిన తర్వాత ఎండలో పెట్టడానికి తీసుకెళ్తున్నాను. ఇది చూడండి, ఇప్పుడు చూడండి మావిడ చూడండి ఎంత గట్టిగా నవ్వుతుందో నా వంట నేను చేస్తున్నానని చెప్పేసి. చాలు ఈశ్వర్, చాలు, దయచేసి నువ్వు ముందుకి నుంచి వెళ్ళిపో. ఎండలో పెట్టేశాను, కొంచెం దీని వాటర్ అంతా పోద్దని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రొసెసర్ నేను చేసేస్తున్నాను. కడాయి అయితే పెట్టేశాను, దానిలో నూనె కొంచెం వేసాను. వేసి బాగా నూనె బాగా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు తాలింపులు వేస్తే ఎక్కడ మాడిపోతాయి అని చెప్పేసి అందుకే చెప్పాను కదా మగవారి వంటని. కొంచెం ఆవాలు జీలకర్ర వేసాము. వేసిన తర్వాత దానిలో కొద్దిగా పసుపు వేసేసాం, పచ్చిమిరపకాయలు వేసాం. ఇక అంతే, ఇక చాలు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకేం అవసరం లేదు, ఇంతవరకు సరిపోద్ది. ఇక ఆల్రెడీ అన్ని మిక్స్ చేసి ఉంచింది. జీలకర్ర కూడా కొద్దిగా వైపోయిన డింగ్ 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 వేసాం. వేసి ఇక్కడ పెట్టాం. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి దీంతో పని అయిపోయింది. దీంతో వంట పెట్టాం, సిమ్లో పెట్టి చేస్తాం. ఎందుకంటే నూనె ఒకటేసారి బాగా వేడెక్కి స్వింగమంటది. ఇప్పుడు కొంచెం ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్గా ఇది గిన్నెలు వేయకుండా దొండకాయలు తీసి దీనిలో వేసేసుకుందాం. త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు తీసుకుందాం. తీసుకొని ఎక్కువ అయితే మరి గబ్బు దొరుకుతుంది, అందుకని కొంచెం తీసుకొని పెట్టుకోలేకపోతాం. ఇంకొద్దిగా వేస్తాం. దీనిలో కొద్దిగా పసుపు. ఈ కారం ఇప్పుడే వద్దు, చివరిలో వేసుకుందాం. ఇప్పుడు వేస్తే అంత ఇది అవుతుంది. చివరిలో వేసామంటే మంచి దానికి పట్టి ప్రమాణం. ఓకే, మళ్ళీ ఒకసారి తీసుకొని స్వీట్ వేసాం కాబట్టి ఒకసారి కాసేపు దీన్ని హైలో పెట్టుకుందాం. దీనిలో వాటర్ అంతా ఇది అయిపోయిన తర్వాత అప్పుడు డీప్ ఫ్రైకి అసలైన మజా వస్తుంది. ఒక 5 minutes కోసం, 5 minutes కాదు, ఒక 2 minutes కోసం ఓకే. 2 నిమిషాలు పూర్తయింది. ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా వచ్చింది. మైక్ అయితే లేదు, నేను చెప్పే మాట ఆల్రెడీ వినపడుతుంది అనుకుంటా. ఎందుకంటే నేను వాగటమే కొంచెం గట్టిగా వాగుతాను. ఇంకా వాటరు ఇంకా లేదు. ఇప్పుడు వాటర్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ అంతా ఎన్సీబీసీ అయిన తర్వాత అప్పుడు మనం వండుతాం. ఎంత మాడితే కానీ మజా రాదు. వేసాం. ఇక మళ్ళీ ఇంకో 2 నిమిషాల తర్వాత మళ్ళీ వద్దాం. ఎందుకంటే మాడిందో లేదో చూస్తే
మాడితే గానీ మజా రాదు ఏదైనా సరే మగవాళ్ళ వంట. ఇది ఇప్పుడు మాడిందా లేదా, మాడిన తర్వాత అప్పుడు మళ్ళీ కలపడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చాం, 2 నిమిషాల తర్వాత చూసాం. కథ ఏంటంటే ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. మన మగవాళ్ళ వంట గురించి తెలుసు కదా, మగవాళ్ళ వంట మాడితే గానీ మజా రాదు అంటారు. ఇది అతుక్కుందో లేదో చూశాను, ఇంకా ఇప్పుడు దాకా అయితే అతుక్కోలేదు. ఇది అతుక్కొని కొంచెం మార్చి ఆడవాళ్ళతో డబ్బులు తింటే గానీ మనకి కొంచెం మనశ్శాంతి ఉండదు. ఇంకా అంటలేదు దీనికి ఎక్కడ, ఇంకా మజా రాల. ఇంకా కాసేపాకి మళ్ళీ ఇంకో 2 నిమిషాలకి మళ్ళీ వద్దాం. వచ్చిన తర్వాత ఈసారి ఏంటంటే అడుగంటుతున్నట్టు అనిపిస్తే అప్పుడు ఏంటంటే అప్పుడు కారం వేసుకుందాం. ఎందుకంటే మొదట వేస్తే మజా రాదు. ఉప్పు వేసాంగా, చాలు చాలు. ఉప్పు ఎక్కువైందంటే మళ్ళీ అదొక దొబ్బులు లేనిపోయింది. ఎందుకంటే తక్కువైంది అనుకో మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఉప్పు. కాకపోతే అన్నం తినేటప్పుడు ముందే వేసామంటే ఉప్పు కానీ ఎక్కువైంది అనుకో మళ్ళీ చేసేది కూడా ఏం లేదు. అందుకని కొద్దిగా ఫస్ట్ మీడియంగా వేసుకోండి. ఎవరైనా సరే ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, ఎవరికైనా పేషెంట్లు కానీ ఇలాగ ఉండొచ్చు. ఎవరికైనా సరే ఇప్పుడు ఓవర్ 40 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉప్పు తగ్గించండి. ఫస్ట్ కొంచెం కొద్దిగా వేసుకోండి, తర్వాత అన్నం తినేటప్పుడు కావాలంటే కొద్ది పైపైన చేసుకోండి ఉప్పు తినాలి అని అనుకుంటే. అంతేగాని మీరు మాత్రం ఉప్పు తక్కువ వాడండి. సరే, మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2 మినిట్స్ తర్వాత కొంచెం అడుగంటినట్టు స్మెల్ వస్తుంది కదా, అప్పుడు వద్దాం. ఓకే, వాసన వచ్చేస్తుంది, మాడు వాసన. అంటే మన కూర పర్ఫెక్ట్ అనమాట. మగవాళ్ళ కూర చూసేద్దాం ఒకసారి, మళ్ళీ లేకపోతే ఇబ్బంది పడాలి. देखा आपने लापरवाही का नतीजा है। కొంచెం వస్తుంది లైట్గా, లేకపోతే మజా రాలేదు. ఎందుకంటే నేను ఊహించినంత నల్లగా అయితే మాడలేదు. ఇంకా అంటే ఇంకా దమ్ము లేనట్టే మన వంటలో. నల్లగా మాడితే ఆ రుచే వేరు, కిక్కే వేరు. ఇక కొద్దిగా మాడుతుంది. ఇక సరే, కొంచెం రెడీ అవుతున్నట్టుంది. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కారం, కొద్దిగా లైట్గా గరం మసాలా, ధనియా పౌడర్ వేసేసుకుందాం. ఎందుకంటే మనం ఇంకెక్కువ మసాలాలు వాడం. రుచి అయితే ఎరగదీసేయాలి, అది మాత్రం గ్యారెంటీ. ఇప్పుడు కొద్దిగా మనం కారం వేసేసుకుందాం. 75% కుక్ అయిపోయిన తర్వాత మనం కొద్దిగా కారం వేసేసుకున్నామంటే ఇప్పుడు ఈ కారానికి ఇప్పుడు నల్ల మాడు వాసన వస్తుంది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసేసుకుందాం. ఇంకా చాలు. ఇప్పుడు కొద్దిగా ఇంకొంచెం వదిలే, వేస్తే బాగోదు. ఇప్పుడు ఈ మసాలాలతో పని అయిపోయింది. ఇంకోటి ఇక్కడ అవసరం లేదు, ఏదో ధనియా పౌడర్ లాగా ఉంది, స్పూన్ అయితే కనపట్లేదు. ఇదేంటో మరి చూద్దాం. పౌడర్ లాగానే ఉంది. వాసన తెలియట్లే, పోన్లే ఏదో ఒకటి పడి ఉంటుంది. ఇదేం కర్మరా దేవుడా. వాసన రావాలి కానీ ఇవన్నీ వేసాం. ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం. ఇంకా చెప్పాలా దొండకాయేనండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టేద్దాం, సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో పెట్టేస్తే ఏమవుతుందంటే దీనిలో నూనె ఏమన్నా పట్టుంటే అది బయటకు వదిలేస్తుంది. అప్పుడు కూర బ్రహ్మాండమైన రుచి వస్తుంది. ఇప్పుడు మనం అంతా విడివిడికి చేసేసుకున్నాం. దీన్ని ఇప్పుడు గరిటె పక్కన పెట్టేసుకుందాం, మూత పెట్టేసి దీన్ని సిమ్లో పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత వచ్చిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాడదు, నూనె అంతా మీది వచ్చేసిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. దాన్ని వదిలేస్తాక ముక్కలు ఇప్పుడు బాగుంది, మంచి టేస్ట్ వస్తుంది. సరే, మళ్ళీ ఇంకో ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ వద్దాం. ఒకసారి మూత తీసుకొని చూద్దాం దీని పరిస్థితి ఎంతవరకు వచ్చిందో ఏంటో. ఒకసారి కలిపేద్దాం. మరి ఏదో నూనె అయితే పైకి తంతుంది, చూసారా నూనె అట్లా వదిలేస్తుంది.
అయిపోయింది. ఇంకా కొంచెం ఇంకా డీప్ ఫ్రై అవనిద్దాం. అయిపోవడం అయితే అయిపోయింది. ఇంకా కాసేపు ఇదైతే ఇది ఏంటంటే దీనిలో కొద్దిగా కొంచెం కూర వేసుకున్న బ్రహ్మాండంగా ఇంత అన్నం తినొచ్చు. డీప్ ఫ్రైకి అది స్పెషల్. కాకపోతే డీప్ ఫ్రై అయితే హెల్త్కి మంచిది కాదు. చూద్దాం. వాసన అయితే వచ్చేస్తుంది. ఏమీ వేయలేదు కానీ వాసన అయితే వచ్చేస్తుంది. ఏమో అంటే వండుతున్నాను నేనే కాబట్టి నాకే వస్తుంది అనుకుంటా. ఎవరు ఇప్పుడు దాకా అయితే ఎవరు ఇంట్లో వాళ్ళు ఎవరేమో అనలేదు వాసన వస్తుంది బాగుందని. కానీ చూద్దాం. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర రెడీ చేసుకుందాం. కొత్తిమీర కూడా తీసుకొచ్చి పెట్టేశాను. కొత్తిమీర కొద్దిగా కట్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసేసుకుందాంలే. చాలా ఉంది వేసేసుకుందాం. ఎవరు చెప్పినా ఈనేది లేదు. తింటే చాలు మళ్ళీ వడ్డించమంటారు మరి ఏమండి ఇంకంకా కొత్తిమీర కొంచెం వేసేసుకుందాం. అయ్యో ఇంత రుచిగా ఉందే ఇంకొంచెం వడ్డించరా బాబు ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంత కొత్తిమీర వేస్తే ఇది కొత్తిమీర దొండకాయ కూరలాగా లేదు, కొత్తిమీర కూరలాగా అయిపోతుంది. అయినా పర్లేదు వేసేద్దాం. ఇది ఎంత వేస్తే అంత టేస్ట్ ఎరుగు తీసేస్తే చాలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఇలా పెట్టేసి ఉంచేద్దామా కలుపుదామా ఆలోచనలో పడుతున్నాను. ఇంకొక 5 నిమిషాలు వద్దులే బాబు, ఇంక సరే కానీ ఇంకొక 2 నిమిషాలు పెట్టేసి ఇంకోటి ఎందుకంటే ఆడవాళ్ళకి చిన్న టిప్పు, ఇది వంట చేసిన తర్వాత ఏం చేస్తారంటే గరిటికి ఏమైనా అంటుకొని ఉందనుకో దాన్ని టక్క కొడతారు. అలా కొట్టొద్దు. చేసే పని ఇటు నుంచి కొట్టండి. ఇలా కొడితే ఇంకొన్నదంతా వదిలిపోద్ది. కదిలింటే ఇది గిన్నె పాడవదు, గరుకులుగా రాదు. ఎప్పుడు బ్రహ్మాండం. సరే మళ్ళీ మూత పెట్టేద్దాం. ఓకే ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచుతాను. ఇంకా అయిపోయింది కానీ బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ మనకి మెడల్ రావటం గ్యారంటీ. అబ్బా డే వచ్చేసింది. దొండకాయ కూర రెడీ. ఏంటి ఎంత సిమ్లో పెట్టినా నూనె మాత్రం బయటికి రాలేదంటే తక్కువ వేసాను అనమాట. నూనె సర్లే, తిన్న తర్వాత వాళ్ళు చెప్తారు ఎట్లా ఉందో. ఇలాగే సేమ్ టు సేమ్ తీసుకెళ్ళిపోదాం. కట్టేద్దాం ఇప్పుడు స్టవ్. ఓకే మన డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు తీసుకుని వెళ్ళి వాళ్ళ ముందు పెట్టేద్దాం. ఇట్లాగే పెట్టేద్దాం. మళ్ళీ వేరే గిన్నెలో ఎందుకు బాగోకపోతే మళ్ళీ ఏదన్నా మసాలాలు ఏమైనా తక్కువైతే మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ వేడి పెడతాం. ఓకే వేడి దొండకాయ కూర రెడీ. ఎలా ఉందో తిని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇలా తిన్న తర్వాత ఎలా ఉందో చెప్తారు, అప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ దొండకాయ కూర అయితే రెడీ చేశాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం అంట, అందుకని ఆమెకి రెస్ట్ ఇచ్చేసి వాళ్ళు పూజ అన్ని చేసి చాలా అలిసిపోయారు. వాళ్ళకి రెస్ట్ ఇచ్చేసి వాళ్ళు నేను వంటకం వండాను. ఎలా ఉందో వీళ్ళు తిన్న తర్వాత చెప్తారు. ప్రస్తుతానికైతే నాకైతే మంచి రుచి అయితే సూపర్ గా అనిపిస్తుంది. ఓకే బాయ్, సీ దెన్. What the hell are you?